పీసీఓడి అనే దానికి మెయిన్ ట్రీట్మెంట్ ఏంటి అంటే అదేమి జబ్బు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యూరబుల్ అనటం కంటే ఇట్ ఈస్ ప్రివెంటబుల్ అండ్ కరెక్టబుల్. సో కంప్లీట్ క్యూర్ అనేది ఉండదు. ఎందుకంటే పీసీఓడి అంటే మన ఒంటి తీరు వల్ల వచ్చేది. మన ఒంటి తీరుని మనము వెంటనే దాన్ని క్యూర్ అంటే దాన్ని మనం మార్చేసి అలా చేయలేం, కానీ దాన్ని అదేమి మెషిన్ కాదు కాబట్టి మనం దాన్ని కంట్రోల్ అనేది చేయగలుగుతాం. అంటే ఇప్పుడు రోజు 45 minutes to 50 minutes వరకు ఎక్సర్సైజ్ చేయడం, ఒక 10 నిమిషాలు నడిచి స్టెప్ వాచ్ ఒకటి పెట్టేసుకొని రోజులో నాకు 5,000 స్టెప్లు వచ్చేస్తాయి అంటే నేను ఈ రోజుకి ఫిజికల్ యాక్టివిటీ అయిపోయింది అని చెప్పి ఇయర్ పాడ్స్ పెట్టేసుకొని 5 నిమిషాలు అటు ఇటు నడవటం అనేది ఫిజికల్ యాక్టివిటీ కాదు. అది ఒక హార్ట్ హెల్త్కో లేకుంటే నార్మల్ బోన్ హెల్త్కో అది సరిపోతుంది. కానీ మన హార్మోనల్ హెల్త్కి ఏంటి కావాలి అంటే ఫిజికల్ యాక్టివిటీ పరంగా చూసుకుంటే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది అవసరం. అంటే రెసిస్టెన్స్ ఉండాలి. సో రెసిస్టెన్స్ అని అనగానే జిమ్కి వెళ్ళి వెయిట్స్ ఎత్తేస్తేనే రెసిస్టెన్స్ అనేది కాదు. పిల్లల్లో స్కిప్పింగ్ చేయించవచ్చు, స్విమ్మింగ్కి పంపించవచ్చు, ఫ్రెండ్స్తో బ్యాడ్మింటన్ ఆడమనొచ్చు. సో ఇట్లాంటి యాక్టివిటీ అనేది అవసరం. స్కూల్ నుంచి రాగానే బ్యాగ్ అక్కడ పెట్టేసి 40 minutes నాకు ఉంది టైము, నేను టీవీ చూడాలి, టీవీ చూసాక హోంవర్క్ చేసుకోవాలి, ఇదే అయిపోతుంది. కానీ ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా తక్కువ అయిపోతుంది. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఆఫ్ పీసీఓఎస్ ఆర్ పీసీఓడి. సెకండ్ వచ్చేసి మన ఫుడ్ సిస్టమ్. సో ఇంతకుముందు ఇఫ్ యూ టైం ఉంటే మీరు ఇవాళ ఇంటికి వెళ్ళి మీ ఆంటీనో మీ అమ్మమ్మనో వాళ్ళ జనరేషన్ వాళ్ళందరినీ కనుక్కోండి, వాళ్ళలో ఎంతమందికి పీసీఓడియో పీసీఓఎస్ ఉందని. చాలా నెగ్లిజిబుల్. ఇప్పుడు లాస్ట్ 15 yearsగా మనం ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం, కానీ అంతకుముందు ఇవంతా కూడా అసలు లేవు. ఎందుకు అంటే ఫుడ్ అనేది ఇంట్లో ఫ్రెష్గా ప్రిపేర్ అయ్యి ప్రిజర్వేటివ్స్ లేని ఫుడ్ తినటం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఏంటంటే అంతా కూడా ప్యాకేజ్డ్ ఐటమ్స్. నేను 2 minutesలో తినాలి, సో నేను 2 minutesలో మ్యాగీ చేసుకొని తినగలుగుతాను, లేదా నేను ఒక పలానా ప్యాకెట్ని బాయిల్ చేసుకొని తినగలుగుతాను. సో ఏవైతే ప్యాకేజ్డ్ సిస్టమ్స్లో ఉన్నాయో అవన్నీ కూడా ప్రిజర్వేటివ్స్. సో ఫస్ట్ ప్రిజర్వేటివ్స్ తినటం వల్ల నెక్స్ట్ వచ్చేసి ఫోన్లో కొట్టంగానే ఒక స్విగ్గీ జొమాటోలో ఆల్ యువర్ ఫ్రైడ్ ఐటమ్స్ వచ్చేస్తాయి. ఇవన్నీ మెయిన్. ఫ్రూట్స్ వెజిటబుల్స్ అనేవి తక్కువ అయిపోతున్నాయి. అండ్ ఈ ప్రిజర్వేటివ్స్, ఈ ఆయిలీ ఫుడ్, ఫ్రెండ్స్తో పిజ్జా తినాలి, బర్గర్ తినాలి, పాస్తా తినాలి, డైరీ ప్రొడక్ట్స్. ఇప్పుడు ఆఫీస్లో అయినా ఎక్కడైనా సరే 4 o'clock అవ్వగానే సమోసా, టీ పార్టీ. సో సమోసా, టీ, కాఫీ. సో ఆల్ ఆఫ్ దిస్ ఆర్ ది యాడెడ్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ వచ్చేసి మిల్క్ ప్రోడక్ట్స్. 20 ఏళ్ల క్రితం ఏంటంటే ఆవులకి ఇంతగా హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అనేవి ఏమి ఉండేవి కాదు. కానీ ఇప్పుడు ఏంటంటే మన జనాభా పెరిగే కొందికి మిల్క్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయి? కౌస్కి మొత్తం హార్మోన్స్ పంప్ చేస్తారు. సో ఆ హార్మోన్స్ పంప్ చేయడం వల్ల కౌ అనేది ఎక్కువ మిల్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో మనం ఏదైతే మిల్క్ తాగుతామో అదంతా హార్మోనల్ మిల్క్. అందువల్లే పిల్లలకి యాక్నే అవంతా ఫేస్ పైన రావటం, కానీ పీరియడ్స్ అనేవి ఇంతకుముందు 13 ఏళ్ళకి 12 ఏళ్ళకి మొదలైతే ఇప్పుడు 9 ఏళ్ళకి 10 ఏళ్ళకే 9 years 10 yearsకే మెనార్క్ అంటే పీరియడ్స్ ఫస్ట్ టైం స్టార్ట్ అవ్వటం అనేది మొదలవుతుంది. ఎందుకంటే ఆ కల్తీ పాలు తాగటం వల్ల. సో ఒక పాలు తాగితేనే పిల్లలకి ఎముకలు బలంగా ఉంటాయనేది కాదు. సో నేనైతే నా దగ్గరకు వచ్చే ప్రతి తల్లికి చెప్తాను, డైరీ ప్రొడక్ట్స్ అనేది బాగా అవాయిడ్ చేసేయండి. చాలా సోర్సెస్ మనకి పాలు లేనివి దొరుకుతున్నాయి. రాగి అనేది చాలా మంచి సోర్స్ ఆఫ్ కాల్షియం, ఐరన్. మంచిగా పొద్దున పూట రాగి జావ తాపి పిల్లల్ని స్కూల్కి పంపచ్చు. రాగి జావలాగా వాళ్ళకి ఇష్టం లేకపోతే రాగి లడ్డులాగా నట్స్ అన్నిటితో కలిపి రాగి లడ్డులాగా తినిపించచ్చు. నెక్స్ట్ వచ్చి పాలకూర, తోటకూర, నువ్వులు, నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు, ఇవన్నీ కూడా కాల్షియంలో చాలా మంచిది. సో ఒక పాలు తాగితేనే కాల్షియం అనేది కాకుండా ఈ డైరీ ప్రొడక్ట్స్ ఆపేస్తే చాలా మంది పిల్లల్లో మేము ఈ పీసీఓడి పీసీఓఎస్ ప్రివెంట్ చేయగలుగుతున్నాం. ఏవైతే హార్మోనల్ డిస్టర్బెన్స్ ఉన్నాయో వాళ్ళని 40 to 45 minutes ఆఫ్ వాకింగ్ కాకుండా ఎక్సర్సైజెస్ చేయించి ఈ డైరీ ప్రొడక్ట్స్ ఇవన్నీ వాళ్ళ ఫుడ్ సిస్టంలో తగ్గించి ఈ ప్రిజర్వేటివ్స్, పిజ్జాస్, బర్గర్స్, పాస్తాస్ ఇవన్నీ తగ్గించి. మిల్క్ ఒక్కటే కాదు కదా డైరీ ప్రోడక్ట్, వాళ్ళు తినే చీజ్ ఇవన్నీ పాస్తాస్లో అన్నిట్లో కూడా కర్డ్ తీసుకోవచ్చు. మనకు అలవెన్స్ ఉన్న ఒకే ఒక మిల్క్ ప్రోడక్ట్ ఏంటి అంటే పెరుగు తీసుకోవచ్చు. పెరుగు కాకుండా ఉండే మిగతావన్నీ ఇప్పుడు మనం స్వీట్స్ అన్న దేంట్లో అయినా ఏదైతే పాలు కలుపుతారో ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. సో ఒక చీట్ మీల్ అంటే పిల్లలని కాదు పెద్దవాళ్ళని కాదు, ఒక చీట్ మీల్ అంటే 15 రోజులకు ఒకసారి ఉండాలి, కానీ ప్రతిరోజులో ఒక పూట ఫుడ్ ఆర్డర్ చేసుకొని తింటాము అనేది ఉండకూడదు. అండ్ మనకేంటంటే బిర్యానీ సిస్టమ్. సో ఒక ఏది వచ్చినా కానీ నువ్వు ఫస్ట్ వచ్చిందా నేను బిర్యానీ తింటాను, నాకు ఇది వచ్చిందా బిర్యానీ. సో అవన్నీ కూడా చీట్ మీల్ అనేది 15 రోజులకి ఒకసారి ఉండాలి. ఎందుకంటే నెక్స్ట్ వచ్చేసి మనకి హైదరాబాద్లో షవర్మా, బిర్యానీ కల్చర్ ఎక్కువ. సో
దాంట్లో కూడా మీట్, చికెన్ అనే మీట్ ఏదైతే ఉందో సేమ్ అదే చికెన్స్ కూడా హార్మోన్స్ ఎక్కువ పంప్ చేస్తారు. సో ఆ హార్మోనల్ మీట్ తినటం వల్లనే మళ్ళీ సేమ్ ప్రాబ్లమ్స్. సో వెజిటేరియన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవటము అండ్ ఫ్రూట్స్ 2 portions ఆఫ్ ఫ్రూట్స్ తీసుకోవటము, ఈ ప్రిజర్వ్డ్ ఫుడ్ అవన్నీ అవాయిడ్ చేయటము, టైంకి తింటాం. పొద్దున్నే లేట్గా లేస్తాము, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తాము, ఒకేసారి మధ్యాహ్నం తిందాము, మళ్ళీ సాయంత్రానికి కలిపి రాత్రి ఎప్పుడో లేట్గా తింటాం కాకుండా స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోవటము. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ట్రెస్ లెవెల్స్. ఇప్పుడు మేడం తిట్టిందనో హస్బెండ్ అండ్ వైఫ్ కొట్టుకుంటేనే స్ట్రెస్ అనేది కాదు, మనం టైంకి పడుకోకపోవటము, మనం టైంకి తినకపోవటము, మనం ఎక్సర్సైజ్ చేయకపోవటం కూడా మన బాడీకి స్ట్రెస్. సో అది స్ట్రెస్ అనేది. సో నైట్ ఇంటికి వచ్చాక ఇన్స్టాగ్రామ్ చూడాలి, నెట్ఫ్లిక్స్ చూడాలి, హాట్స్టార్ చూడాలి, అన్నీ చూసి అందరితో గాసిప్ చేసి రాత్రి 1 గంటకి జంక్ ఫుడ్ తినాలి, రాత్రి 1 గంటకి నిద్రపోవాలి, ఇవాళ సాటర్డే సండే వీకెండ్ వైబ్స్ అని చెప్పి మళ్ళీ 11 పొద్దున లేయటం, అంత సిస్టమ్ కూడా మనకి అక్కడ ఇంబ్యాలెన్స్ అయిపోయింది. రాత్రి 10-10:30 కల్లా పడుకోవాలి, పొద్దున 6 గంటల కల్లా లేసేసి మన సిస్టమ్ రీస్టార్ట్ అవ్వాలి. ఎక్సర్సైజ్ 15 to 20 minutes ఆఫ్ మెడిటేషన్ చేసుకోవటం, వారంలో 4 రోజులు ఎక్సర్సైజ్ చేయటం అండ్ కరెక్ట్ డైట్ తీసుకోవడం. ఇది యాక్చువల్ ట్రీట్మెంట్ ఆఫ్ PCOD, PCOS.